పేరు సంతోష్ జీ. ఒకవేళ మీరు చేయకపోతే సర్వీసింగ్ బండి ఏమవుతుంది? సీజ్ అయిపోతుందా లేదా? 2 లక్షల కిలోమీటర్లు తిరగాల్సిన బండి 10,000 కిలోమీటర్లు కూడా తిరగలేదే. మరి 150 సంవత్సరాల నిర్మాణం జరిగిన ఈ శరీరాన్ని కీర్తి మేడం ఎన్నిసార్లు సర్వీసింగ్ చేస్తున్నారు మీరు సంవత్సరంలో? పోనీ లాస్ట్ 10 సంవత్సరాలు ఎన్నిసార్లు సర్వీసింగ్ చేయించారు? ఒక 20-25 ఏళ్ల క్రితం ఆమదం పట్టేవారు లేదా? కషాయాలు వేపముడుకులు పట్టేవారు లేదా? ఇప్పుడు డాక్టర్లు ఏమంటారు? యుద్ధం అంటారు. వాటికి పోయింది. ఎవరన్నారు? కొట్టని గట్టి చెప్పట్లు గమనించారా లేదండి? పూర్వం ఎందుకు మనకు ఆరోగ్యం ఉంది, ఇప్పుడు ఎందుకు మనకు ఆరోగ్యం లేదు? మనం మూలాల్ని వదిలేసాం. మన ఆయుర్వేదం మూలం వదిలేసాం, సేంద్రీయ వ్యవసాయం మనకు మూలం వదిలేసాం, జీవన విధానం మనకు మూలం వదిలేసాం, కషాయాలు చేదులు వేప మూటుకులు ఇవన్నీ మనకు మూలాలు వదిలేసాం. ఈరోజు వేప పొల్ల మనం వదిలేసి పనికి మనం పేస్ట్లు పట్టుకునే దగ్గర నుంచి మీ పేస్ట్ లో ఉప్పు ఉందని కాజల్ అగర్వాల్ ఏమడిగింది? గోడలు పగలు కొట్టుకుని వచ్చి మీ పేస్ట్ లో ఉప్పు ఉందని అడిగింది. పేస్ట్ వాడటం మొదలు పెట్టాం. ఇప్పుడు ఏమైంది? పళ్ళల్లో తుప్పు వచ్చిందా లేదండి? 32 పళ్ళు ఉడికే శుభ్రంగా లేదు. 32 పళ్ళలో 4 పళ్ళు కన్నాలు ఉన్నాయి. ఫిల్లింగ్ చేయించుకోండి అంటారు, రూట్ కెనాల్ అంటారు, క్లీనింగ్ అంటారు, తొక్క తోలి పంటికి 5,000 అంటారు. 32 పళ్ళకి 5,000 అంటే 1,60,000. అంటే దేవుడు ఇచ్చిన 32 పళ్ళుకే 1,60,000 అంటే లివర్ పోతే 30 లక్షలు, కిడ్నీలు పోతే 15-20 లక్షలు, హార్ట్ పోతే ఇంకా హార్ట్ ఇచ్చినోడు ఎవడు రాలే. ఒక్కసారి ఊహించుకోండి దేవుడు ఇచ్చిన అవయవాళ్ళు ఎలా పాడు చేసుకుంటాం అనేది. అందులో ఇమ్యూనిటీ వీక్ అయితే ఎన్కే సెల్ సిస్టమ్ ఆటోమేటిక్గా వీక్ అవుతుంది. 2 వీక్ అయితే ఇది వీక్ అవుతుంది. 3 వీక్ అయితే ఫస్ట్ వచ్చేది ఏంటంటే డీజనరేటివ్ డిజార్డర్స్. ఒక పదం అంటే అరుగుదల, సర్వైకల్ స్పాండిలైసిస్, లంబర్ నడుం భాగంలో లంబర్ స్పాండిలైసిస్, ఆస్ట్రో ఆర్థరైటిస్, ఇవన్నీ అరుగుదల సమస్యలు. అంటే జీవితంలో అవయవాలు వీక్ అవుతున్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇమ్యునోగ్లోబికల్ డిజార్డర్స్. అంటే ఏమొస్తాయి ఇందులోకి? క్యాన్సర్, హెచ్ఐవి, రొమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం, ఇవన్నీ ఆ కేటగిరీలోకి వస్తాయి. ఆస్తమా, ఎగ్జిమాలు, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చినప్పుడు ఎండోక్రైన్ డిజార్డర్స్. మూడోది ఏంటంటే ఎండోక్రైన్ అంటే థైరాయిడ్ కానీ షుగర్ కానీ. అయితే థైరాయిడ్ ఉంది ఇంట్లో లేదా షుగర్ ఉంది, అది కూడా ఇమ్యూనిటీ వీక్ అవడం వల్ల వస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ డిజార్డర్స్. అంటే డస్ట్ ఎలర్జీ. ఇప్పుడు సంక్రాంతి కదా, దూలు దొలుపు కానీ తుమ్ములు జలుబులు స్టార్ట్ అయిపోతుంది. సైనసైటిస్, అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ లో వచ్చే సమస్యలు అన్ని కూడా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ద్వారా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ అంటే సెక్సువల్ డిజార్డర్స్. 100కి 90% మంది మగవాళ్ళు పైబడిన మగవాళ్ళు, 40 నుంచి 50% పైబడిన ఆడవాళ్ళు ఈరోజు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. హార్మోనల్ ప్రాబ్లం ఉందా లేదండి? మగవాళ్ళలో స్ట్రాంగ్ ఉండాలంటే ఏంటంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ బాగుండాలి. లేడీస్ బాగుండాలంటే ఏముండాలంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఉండాలి. ఈరోజు అవన్నీ ఉన్నాయా? మనకు ఒక్కడు చెప్పడు, తల బుర్రలో దూచేయండి. స్కానింగ్ ఎంఆర్ఐకి ఎంత? 6,000, 6,500. ఒరిజినల్ కి ఎంత? 1,500, 1,200 కూడా ఎంఆర్ఐలు ఉన్నాయి. మిగతాదంతా ఏమవుతుంది? నాకెంత నీకెంత అంతే. ఆర్ఎంపీ డాక్టర్లు అంతే. 1,00,000 ఆపరేషన్, 30,000 ఆర్ఎంపీ డాక్టర్. ఎంఆర్ఐ స్కాన్ పంపిస్తాను, మీరు డబ్బులు ఎంత ఇవ్వండి. అవసరం ఉన్నదానికి ఎంఆర్ఐ, అవసరం లేని దానికి కూడా టెస్ట్. లేకపోతే డాక్టర్ మెడిసిన్ ఇస్తున్నారా సార్? కారణం ఏంటి? మనకు అవగాహన లేకపోవడం. మన హార్మోన్స్ మనం సరి చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ఎర్లీ ఏజింగ్. ఒకప్పుడు యవ్వనం అంటే 45, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన యవ్వనంగా ఉండేవారు. ఇప్పుడు యవ్వనం అంటే 30 ఏళ్ళు దాటితే అయిపోయింది, ఇంకా ఎంగలేదు, ఇంకా ఏజ్ నాకు అన్నీ అయిపోయారా, ఇంకేమున్నాయి, నా వయసు అయిపోయింది. 40 ఏళ్ళకి అన్నీ అయిపోయాయి పరిస్థితికి మనం వచ్చాం. చిన్నతనం వస్తుంటాం. నెక్స్ట్ ఏంటంటే జెనెటిక్ డిజార్డర్స్. అంటే ఏంటి? ఒకప్పుడు వంశపారంపర్యంగా ఏమొచ్చాయంటే ఆస్తులు వచ్చాయి. 10 ఎకరాల భూమి ఇచ్చారు, 10 తులాలు బంగారం ఇచ్చారు, 2 ఇల్లులు ఇచ్చారు, 2 అది ఇచ్చారు, ఇది ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇస్తారంటే షుగర్ ఇచ్చారండి, బీపీ ఇచ్చారండి, ఆస్తమా ఇచ్చారు. అంటే ఆస్తులు ఇచ్చే రోజులు పోయి రోగాలు ఇచ్చే రోజులకి మనం అందులో వచ్చేసాము. నెక్స్ట్ ఏంటంటే న్యూరాలజికల్, అంటే బ్రెయిన్ నరాల సమస్యలు పెరిగాయి. సైకలాజికల్, గుర్తుపెట్టుకోండి. ఒక ఫెయిల్యూర్ ని తట్టుకోలేకపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఆందోళన, చిరాకు, ఆతృత ఇవన్నీ పెరిగిపోతున్నాయంటే కారణం సైకలాజికల్ గా వీక్ ఉన్నాడు. సూసైడ్కి వెళ్ళిపోతున్నారంటే కారణం వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే వాడు సైకలాజికల్ గా కూడా వీక్ గా ఉంటాడు. మన బిడ్డ ఎవరైనా సరే సైకలాజికల్ గా వీక్ గా ఉన్నాడంటే కారణం ఇమ్యూనిటీ వీక్ గా ఉంది. ఇమ్యూనిటీతో ఎన్ని లింక్ అయి ఉన్నాయి? ఎవరికి తొందరగా కరోనా వచ్చిందండి? ఎవరికి తొందరగా జలుబు జ్వరాలు వస్తున్నాయి? వీక్ ఇమ్యూనిటీ. ఎవరికైనా ఇన్ఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్యాన్సర్స్. ఒకప్పుడు 2 రకాల క్యాన్సర్లు, 2 రకాల క్యాన్సర్ హాస్పిటల్ ఉండే. ఇప్పుడు 20-30 రకాల క్యాన్సర్లు, 20-30 రకాల క్యాన్సర్ హాస్పిటల్స్ వచ్చేసాయి. ఫైనల్ గుండె జబ్బు అంటే హార్ట్. గుండె జబ్బు అంటే ఏమనేవారు గురుగారు? జమీందారు జబ్బు. డబ్బు ఉన్నోడికి వస్తుంది. ఒకప్పుడు కీర్తి గారు అంతే కదండి. పూర్వం గుండె జబ్బు పడిపోతుంది అంటే బాగా డబ్బు ఉన్నోడికి వస్తుంది, మంది కాదనేవారు. ఈరోజు వీడియో వచ్చింది ఇందాక. 8 సంవత్సరాల బాలిక గుజరాత్లో
చనిపోయింది. వాట్సాప్లో అందరికీ ఇలా ఇట్టే వచ్చేస్తుంది కదా. అంటే ఎంత దారుణంగా ఉన్నాం చూడండి. ఇమ్యూనిటీ అనేది ఎంత ఉంది. ఇమ్యూనిటీ పడిపోవడానికి కారణాలు ఏంటి? ఫుడ్, లైఫ్ స్టైల్. ఇమ్యూనిటీ పడిపోతే వచ్చే నష్టాలు అనేది మనం తెలుసుకున్నాం. మన కంపెనీ చైర్మన్ డాక్టర్ రమేష్ పటేల్ గారు, ఆయన 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత హాస్పిటల్ పెట్టిన తర్వాత పటేల్ హాస్పిటల్స్ అనేటువంటిది కోనేగ్రామ్, అంటే సతార్ అనే జిల్లాలో కోనేగ్రామ్ అనేటువంటిది ఒక మండలం. అక్కడ ఆయన సొంతూరు అది. అక్కడ ఒక హాస్పిటల్ పెట్టాడు, పటేల్ హాస్పిటల్స్. 100 బెడ్ల హాస్పిటల్ అది. చిన్న హాస్పిటల్తో మొదలై ఆయన 100 బెడ్స్ హాస్పిటల్ వరకు ఎదిగాడు. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అది ఎదిగాడు. ఆ హాస్పిటల్లో ఆయన వైద్యం చేస్తూ ఆలోచించేవాడు ఇప్పుడు కూడా, నేను మీకు ఇన్ని మందులు రాసిస్తున్నాను కదా, ఇవేవి కూడా పర్మనెంట్ గా తగ్గట్లేదు. మోకాల్లో గుజ్జారిపోయింది, మోకాల్లో నొప్పులు వచ్చాయి. అవును. ఒక 5 ఏళ్ళు మందులు వాడారు, మేడం పర్మనెంట్ గా తగ్గిపోద్దా? 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ నొప్పి అక్కడే ఉంటుంది లేదా? అంటే 5 ఏళ్ళు దేనికి వాడారు? నొప్పి కోసం వాడారు. కరెక్టే కదమ్మా. అసలు ప్రాబ్లం ఏంటి? మోకాల్లో గుజ్జారిపోయింది. నేనేమంటానంటే గుజ్జారిపోవడం అనేది సమస్య, నొప్పి రావడం అనేది సిమ్టమ్స్. దాని యొక్క సిమ్టమ్స్. ట్రీట్మెంట్ దేనికి జరుగుతుంది? ఇది తెలిసి కూడా మనం మందులు 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 అనుకుంటే మనకన్నా ఇంకెవరైనా ఉన్నారు అమ్మాయి? గుర్తుపెట్టుకోండి, సిమ్టమ్స్ కి మందులు వాడుతున్నారు కనుక సిమ్టమ్స్ తగ్గుతున్నాయి. సిమ్టమ్స్ కి మందులు ఆపిగానే మళ్ళీ నొప్పి ఆటోమేటిక్ అక్కడే ఉంటుంది. ఎందుకని అది పోదు. ఎందుకు వచ్చింది? గుజ్జు ఆరిపోవడం, గుజ్జు తగ్గిపోవడం ద్వారా వచ్చింది. మనం ఏం చేయాలి? గుజ్జుని పెంచాలి. గుజ్జు ఎట్లా పెరుగుతుందో తెలుసా? మందులతో పెరగదు. కాల్షియం, ప్రోటీన్, ఇమ్యూనిటీ. గుర్తుపెట్టుకోండి, కాల్షియం, ప్రోటీన్స్, ఇమ్యూనిటీ. ఈ 3 ఉంటే మళ్ళీ గుజ్జు తయారవుద్ది. గుజ్జు తగ్గిపోవడానికి కారణం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, పోషకాలు లోపించడం వలన మాత్రమే తగ్గుతుంది. ఎముకలు వీక్ అవడానికి కారణం కాల్షియం తగ్గిపోవడం. కణాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ప్రోటీన్ డెఫిషియన్సీ. రోగాలు రావడానికి కారణం రోగనిరోధక శక్తి వీక్ అవడం. ఈ 4 విషయాలు తెలిసిన తర్వాత కూడా ఒకవేళ ఈ 3 బాగున్నా, ప్రోటీన్ ఉంది, కాల్షియం ఉంది, ఇమ్యూనిటీ ఉంది, అయినా కూడా జబ్బులు వస్తున్నాయంటే అర్థం ఏంటి? బాడీలో టాక్సిన్స్ పెరిగిపోయాయి. టాక్సిన్స్ ఎట్లా వస్తాయి? మీరు తాగే కూల్ డ్రింక్ ద్వారా 7 సంవత్సరాలు ఉంటుంది దాని టాక్సిన్స్ ఎఫెక్ట్ మీ దగ్గర. మీరు ప్లాస్టిక్ కప్లో, పేపర్ కప్లో టీ తాగిన తర్వాత దానివల్ల కొన్ని వందల రకాల ప్లాస్టిక్ ఎలిమెంట్స్ అన్ని కూడా టాక్సిన్స్ బాడీలోకి వెళ్తాయి. మనం వాడే సబ్బులు, షాంపులు, కెమికల్స్, లిప్స్టిక్లు, సెంటులు అన్నిటి వల్ల లోపలికి వెళ్తున్నాయి. మనం వాడే పేస్టుల దగ్గర నుంచి, మనం తినే ఫుడ్, మన వ్యవసాయం మీద వాడేటటువంటి పురుగు చావడానికి పురుగు మందు కొడుతున్నారు, గడ్డి చచ్చిపోవడానికి కలుపు మందు కొడుతున్నారు. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? గడ్డి మందు చల్లితే గడ్డి మాడిపోయినప్పుడు ఆహారం తింటే కణాలు మాడిపోవా? సరే, టాక్సిన్స్ కి అనాలిసిస్ ఉందా? అంటే బాడీలో ఎంత టాక్సిన్ ఉంది, ఎంత టాక్సిన్స్ ఉన్నాయని అనాలిసిస్ లేదు, కానీ టాక్సిన్స్ ఉంటే కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ ఏంటి? యూరిన్ ఎల్లోగా మారడం, జుట్టు ఊడిపోవడం. ఓకేనండి, టాక్సిన్స్ ఉంటే మలబద్ధకం, విరోచనం ఫ్రీ అవ్వకపోవడం, గ్యాస్ట్రిక్ రావడం, లేడీస్లోని మధ్యకాలంలో పిగ్మెంటేషన్, మచ్చలు రావడం. ఓకేనండి, ఇవన్నీ టాక్సిన్స్ ఉన్నటువంటి వాళ్ళకి వస్తాయి. చాలా ఉన్నాయండి. క్లాస్ అనేటువంటిది మీరు ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా మీరు వస్తే డెప్త్ సబ్జెక్ట్. ప్రోటీన్ తగ్గిపోతే శరీరంలో ఏం కనబడతాయి లోపాలు, టాక్సిన్స్ ఎక్కువైతే శరీరంలో ఏముంటాయి, అవన్నీ నా దగ్గర పీపీటీస్ ఉన్నాయి. ఒకరోజు అందరూ కూడా మెంబర్స్ అయిన వాళ్ళందరూ కూర్చుంటే వాటి మీద ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఇమ్యూనిటీ అనేది చెప్పాను ఇప్పుడు ఎందుకు తగ్గిపోతున్నారు, అలాగే ప్రోటీన్ ఎందుకు తగ్గిపోతుంది.